తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. నెలవంక నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అతను స్కూటర్ తీసుకొని ఇంటికి వచ్చేశాడు. సాయంత్రం వరకు అశాంతిగా తిరిగాడు. ఆరాటంగా గడిపాడు. చౌదరికి జరిగిందంతా చెప్పాక అతని మనసు తేలికపడింది. చౌదరి అభినందించాడు. మంచి పని చేశావు రవి, డోంట్ వరీ. ఇందాకే సమర్థుడైన వ్యక్తి కావాలని బర్మా షెల్ మేనేజరు అడిగాడు. అక్కడ చేరిపో అన్నాడు. నాకు ఇంటికి వెళ్ళిపోదామని ఉన్నదంకుల్ అన్నాడు. చూడు, 3 నెలలు చెయ్యి, అప్పుడు కూడా నచ్చకపోతే మానేద్దు గాని అన్నాడు భుజం తట్టి. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ అన్నాడు. మన చుట్టూ ఉన్న మనుషుల్లో మంచి చెడు రెండూ ఉంటాయి. విశ్లేషించి చూసుకోవడమే మన తెలివితేటలకు నిదర్శనం అనుకున్నాడు. భయ్యా, క్యారమ్స్ ఆడదాం అంటూ బోర్డు తెచ్చింది రీతు. అన్యమనస్కంగా ఆడి ఓడిపోయాడు. పెద్ద ఆటగాడిని ఓడించానని రీతుకు చాలా సంతోషంగా ఉంది. అది చూసి రవికాంత్ ఏదో జీవిత సత్యం అర్థమైనట్టు ముఖం పెట్టాడు. ప్రతి వ్యక్తికి ఓ బలహీనత ఉంటుంది, ఎదుటివాడిని ఓడించాలని. ఆ ఓటమిలో వాళ్ళ ఇగోను తృప్తిపరుచుకుంటారు. ప్రతిసారి గెలుపొందే మనిషి వ్యక్తిత్వం కలవాడు ఈ ప్రపంచంలో చాలామందికి శత్రువేమో. ఒకసారి బర్మా షెల్ మేనేజర్ దగ్గరకు వెళదాం రవి అంటూ చౌదరి లాల్చి తొడుక్కున్నాడు. అతను లేచి తయారయ్యాడు. 1 నెల రోజులు గడిచిపోయాయి. రవికాంత్కు బర్మా షెల్ ఉద్యోగం బాగానే ఉన్నట్టు అనిపించింది. అప్పుడప్పుడు కేల్కర్ వచ్చి కబుర్లు చెప్పి వెళ్తుంటాడు. మహారాష్ట్ర వంటలు తెచ్చి రవికాంత్ దగ్గర బక్షీస్ కొట్టడం అతనికి సరదా. కేల్కర్ ఫోన్ చేసి ఫ్లాట్కు రమ్మని తల్లిదండ్రులు వచ్చారని చెప్పేసరికి సగం దినం సెలవు పెట్టి వచ్చేశాడు. క్యారియర్ తీసుకుని కేల్కర్ ఎదురు వచ్చాడు. మా పటేల్ సాబ్ టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించారు. తనే స్వయంగా వాళ్ళని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకువెళ్లారు. భోజనం చేయమంటే మీ డాడీ అంగీకరించలేదు. చాలాసేపు మాట్లాడారు అన్నాడు. నువ్వెళ్ళి క్యారియర్ తీసుకురా. కేల్కర్ వెళ్ళిపోయాడు. అతను స్కూటర్ కింద పెట్టి పైకి వెళ్ళాడు. తల్లి తండ్రి రీతుతో కబుర్లు చెప్తున్నారు. రవిని చూసి రీతు తన ఫ్లాట్కు వెళ్ళిపోయింది. మీ ఆరోగ్యం ఎలా ఉంది మమ్మీ? నా ఆరోగ్యానికేం, నువ్వేమిటి కాంతి మొండివాడివయ్యావు అన్నదామే ఉపోద్ఘాతం లేకుండానే. ఏమిటమ్మా అన్నాడు అసహనంగా. పటేల్ గారి ఆస్తి ఏమిటి, అంతస్తేమిటి, అతని అమ్మాయిని అన్యాయం చేసి బ్రతుకుతామనే అన్నదామే. శ్రీనివాసరావు తీక్షణంగా చూశాడు. రవికాంత్కు బాగా అర్థమైంది. పటేల్ మొదట వాళ్ళను తన ఇంటికి తీసుకువెళ్ళి ఐశ్వర్యం అనే నిషా బాగా తలకెక్కించి పంపాడని అర్థమైంది. మీరు మొదట భోజనం చేయండి అన్నాడు గంభీరంగా. వాళ్ళు భోజనం చేశాక కేల్కర్ను పంపేశాడు. మమ్మీ, మీరు పటేల్ గారి మాయలో పడ్డారు. ఆడపిల్లను నేను వెంటబడి పాడు చేస్తే వివాహానికి అడ్డేమిటి? మీరు అభ్యంతరం పెట్టరు, ఆయనకు ఇష్టమే అన్నాడు నిదానంగా. అసలు సంగతి ఏమిటి కాంతి? శ్రీనివాసరావు అడిగాడు. జరిగిన కథంతా చెప్పాడు. ఇప్పుడు ఆ పాపం నా నెత్తిన రుద్దాలనుకుంటున్నాడు డాడీ. అసలు ఆ అమ్మాయి పిక్నిక్లో అలక సాగించినా నేను పట్టించుకోలేదు అన్నాడు. తారమ్మ కళ్ళ ముందు పటేల్ బంగళా తిరుగుతోంది. అతను స్టేషన్ నుండి వస్తుంటే కూతురి కోసం కొన్న కాటేజ్ చూపాడు. ఆమె పేర ఉన్న ఆస్తుల వివరాలు చెప్పాడు. కాంతి, ఆమె చెప్పదలుచుకుంది చెప్పేదే కానీ ఆమెకు మొహమాటం అడ్డు వస్తోంది. నాకు తెలుసమ్మా, మరో జన్మ తపస్సు చేసిన పటేల్ గారి కార్ల ఖరీదు నేను సంపాదించలేనని. అందుకని నన్ను నేను అమ్ముకోలేను. ఆ అమ్మాయి వచ్చి నిజం చెప్పి ప్రాధేయపడితే మానవత్వం గల మనిషిగా అంగీకరించేవాడినేమో. ఇప్పుడు ఆ అవకాశం కూడా లేదు అన్నాడు దృఢంగా. అనవసరంగా ఈ ఊరొచ్చావు. ఆ పటేల్ వాలకం చూస్తే తను అనుకున్నది సాధించలేకపోతే మనుషుల్ని చంపించడానికి వెనుతీయడు అన్నాడు నిట్టూర్చి. డాడీ, మీరేనా ఇలా అంటోంది? ఇంకా మీరు అంటున్న ధర్మం న్యాయం కుంటుతూ నడుస్తోంది. అతనొక్కడేనా మగాడు అన్నాడు రోషంగా. ఎందుకొచ్చిన గొడవరా ఇది? హైదరాబాద్ వెళ్ళిపోదాం పదా. పటేల్కు డబ్బుంది, ఎవన్నో ఒకడిని పడతాడు అన్నాడు రావు. ఇప్పుడు పిరికివాళ్లా పారిపోండి డాడీ, నేను వచ్చేద్దామని ఆలోచిస్తున్నాను అన్నాడు. తల్లిని మంచం వరకు నడిపించి వాళ్లను విశ్రాంతి తీసుకోమని రవికాంత్ వెళ్ళిపోయాడు. 4 గంటలకు రకరకాల స్వీట్స్, కారా, టీ పాట్ పట్టించుకుని పటేల్ దంపతులు వచ్చారు.
శ్రీనివాసరావుకు వారి మర్యాదలు చూస్తే మొహమాటంగా ఉంది. మెల్లగా కొడుకు అభిప్రాయం చెప్పాడు. అతను అంతా విని తల పంకించాడు. మిస్టర్ శ్రీనివాసరావు, మీకైనా కాస్త ఇంగితం ఉందని పిలిచి అడిగించాను. నీ కొడుక్కు చెప్పు, ఇక నుండి అడుక్కు తినాలని అన్నాడు కోపంగా. అతను లేచాడు. మిస్టర్ పటేల్, ఊరూరా తిరుగుతూ వ్యాపారం చేసుకునే మీకు భయం, మాకేం భయం లేదు. నువ్వేమైనా చేసుకో అన్నాడు అప్పుడే వచ్చిన రవికాంత్. ఇద్దరూ ప్రత్యర్థుల్లా ఒకరిని ఒకరు చూసుకున్నారు. బేటా, ఎందుకీ కాఠిన్యం? మిస్సెస్ పటేల్ అడిగింది. క్షమించండమ్మా, మీ అమ్మాయి స్వేచ్ఛగా తిరిగింది. ఆ పాపం నా నెత్తిన రుద్దక నిజం చెబితే నేను ఆలోచించేవాడిని. కానీ నన్ను మోసపు వలలో వేసుకోవాలనుకోవటం మూర్ఖత్వం. షటప్! మధ్యలోనే త్రుంచేశాడు పటేల్. ఇలాంటి వారికెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. పద, ప్రాధేయపడవలసిన కర్మ మనకేమిటే? ఆయన భార్యను లాక్కుపోయాడు. రవికాంత్ ఆలోచిస్తూ నిలబడిపోయాడు. బెంగళూరులో ఫ్యాన్గా పరిచయమైన అమ్మాయి తన పాలిట ఇంతటి సమస్య అవుతుందని ఊహించనైనా లేదు. ఆ రోజు తల్లిదండ్రులు కూడా అసలు ఈ విషయమే ఎత్తలేదు. 3 రోజులు ఉంచుకొని మలబార్ హిల్స్, మహాలక్ష్మి టెంపుల్, ఎలిఫెంట్ కేవ్స్, గేట్వే ఆఫ్ ఇండియా చూపాడు. రీతు వాళ్ల వెంబడి ఉండి తారమ్మకు ఆసరాగా ఉండిపోయింది. 4వ రోజు వెళ్లాలని ప్రయాణం అయ్యారు. కాంతి, నాకు పెద్ద పెద్ద కాంట్రాక్ట్స్ వస్తున్నాయి. నాకు సహాయంగా మనిషి కావాలి. నువ్వు వచ్చేయి అన్నాడు. తప్పక వస్తాను డాడీ. ఇప్పుడే గనక వస్తే భయపడి వచ్చాననుకుంటారు అన్నాడు వారి పెట్టె సర్దిస్తూ. అతను ఏం చెడు వినవలసి వస్తుందో అని రేణు విషయం అడగలేదు. వాళ్ళు ఆ విషయం ఎత్తలేదు. చౌదరి కూడా ధైర్యం చెప్పాడు. ఇలాంటివి బాంబేలో మామూలే డాడీ, మీరేం కంగారు పడకండి అన్నాడు. వాళ్లను బండి ఎక్కించిన రవికాంత్కు ఆఫీస్కు వెళ్ళాలని అనిపించలేదు. మరాఠా మందిర్ సినిమా హాలుకు వెళ్ళాడు. అది బాంబేలో చాలా సుప్రసిద్ధమైన హాలు. అధునాతన సౌకర్యాలతో కట్టిన మొదటి హాలు. అది చూడాలని ఉన్నా కుదరలేదు. ఏదో హిందీ సినిమా ఆడుతోంది. అది దాదాపు తన జీవితం లాంటి కథే. అన్ని ప్రయత్నాలు చేసిన అమ్మాయి ఆఖరణ తప్పు ఒప్పుకు ఏడుస్తుంది. ఆత్మహత్య చేసుకుంటానని చెబుతుంది. కరిగిపోయిన కథానాయకుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. మై గాడ్, నేనిక్కడుంటే కోమల్ కూడా అంతే చేస్తుంది. వాళ్లకు సామదాన దండోపాయాలు తెలుసు అనుకున్నాడు. తల పగిలిపోతుండగా ఇంటికి వచ్చాడు. బాంబే వదిలివేయాలనే నిర్ణయానికి వచ్చాడు. ఒక ఆడకూతురు తన ముందు నిలబడి ఆత్మహత్య చేసుకుంటానంటే చేసుకొని పొమ్మనే శక్తి తనకు లేదు. మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారా? చౌదరి అడిగాడు. వెళ్ళిపోయారంకుల్, నాకిక్కడ ఉండాలని లేదు అన్నాడు అన్యమనస్కంగా. ఇలాంటి ఒడిదుడుకులు లేకపోతే జీవితం ఏముంది రవి? ఇప్పుడే ధైర్యంగా ఉండాలి అన్నాడు. తన ఫ్లాటు తాళం తీశాడు. వచ్చి సోఫాలో కూర్చున్నాడు. ఫ్లాట్ ఓనర్ వస్తున్నాడు. బొంబాయి మహానగరంలో మరో ఫ్లాట్ చూసే ఓపిక, తీరిక తనకు లేవు. తనను ఓ అపురూపమైన బిడ్డగా చూసే తల్లిదండ్రులను ఒంటరిగా వదలాలని లేదు. కొన్నాళ్ళు వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఆ తర్వాత తను వాళ్లకు దూరం అయ్యాడు. పటేల్ కంపెనీకి చాలా పేరున్నది. ఇక్కడ మానేసి మరో కంపెనీలో చేయటం బాగుండదేమో? అతను హైదరాబాద్ వెళ్ళటానికే నిశ్చయించుకున్నాడు. ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయాడు. మర్నాడు సాయంత్రం వరకు లాయర్ నోటీస్ అందింది. రవికాంత్ తన కూతురు కోమల్తో స్వేచ్ఛగా తిరిగి గర్భవతి కాగానే వదిలించుకోవాలని చూస్తున్నాడని, హైదరాబాద్లో కూడా ఇతని చరిత్ర అంత మంచిది కాదని అతను మోపిన అభియోగాల సారాంశం. రవికాంత్ పళ్ళు పటపటా కొరికాడు. అతనికి ఎక్కడలేని ఆవేశం వచ్చింది. కోమల్ను పట్టుకొని వచ్చి నలిని నలిపినట్టు నలిపి ఆమె చేత నిజం కక్కించాలని బయలుదేరాడు. భయ్యా, అచ్చం మీ ఆంధ్రుల అమ్మాయిలా లేను? రీతు వచ్చింది ఓణి సవరించుకుంటూ. రవికాంత్ కాళ్లకు బ్రేకులు పడ్డాయి. ఒక్క క్షణం అతని కళ్ళు మసకబారాయి. రీతు మాయమైంది. రేణు కనిపించిందా స్థానంలో. ఓణి అన్నాడు మైమరుపుగా. ఓణే భయ్యా, ఎలా ఉంది? చాలా బాగుందమ్మా అన్నాడు. అతను నీరసంగా వెనక్కు తిరిగాడు. రేణు, రేణు, ఎందుకు నన్ను మనిషిగా మార్చావు అని నుదురు రాసుకున్నాడు. ఏమిటి రవి, ఏమైంది? చౌదరి కంగారుగా వచ్చాడు. నాకేం కాలేదు. ఏమైంది? ఎవరు చెప్పారు అన్నాడు ఆయనను కూర్చోమని కుర్చీ చూపుతూ. రీతు ఏడుస్తోంది. నీవు మెచ్చుకోవాలని నిన్నంతా వాళ్ళ మమ్మీ ప్రాణాలు తోడి కుట్టించుకున్న డ్రెస్సును మెచ్చుకోలేదట నీవు అన్నాడు. ఓహ్, సారీ అంకుల్. ఏది? ఇద్దరూ చౌదరి ఇంట్లోకి వచ్చారు. ముఖం మార్చుకొని నిలబడిన రీతును ఎత్తి గిరిగిరా తిప్పాడు రవికాంత్.
వదులు భయ్యా వదులు అన్నది కళ్ళు మూసుకొని ఆమెను దింపాడు. అంకుల్, ఓ 1,00,000 రూపాయలు జమ చేయండి, రీతును ఆంధ్రులకు ఇద్దరుగాని అన్నాడు వేళాకోళంగా. 1,00,000 రూపాయలా? అసలు మీ ఆంధ్రులు ఏమనుకుంటున్నారు? 1,00,000 రూపాయలంటే చిల్ల పెంకులా? కళ్ళు పెద్దవి చేసింది రీతు. మనము వస్తు రూపంలో ఇస్తాము, వాళ్ళు క్యాష్ ఇస్తారు, అంతే తేడా. చౌదరి నచ్చ చెప్పాడు. ఇప్పుడు క్యాష్తో పాటు వస్తువులు అడుగుతున్నారు అంకుల్ అన్నాడు. భయ్యాకు నాకు చోళే తెచ్చిపెట్టు రీతు అన్నాడు చౌదరి. రీతు లోపలికి వెళ్ళింది. అంకుల్, పటేల్ ఏ ధైర్యంతో నోటీస్ ఇచ్చాడో చూడండి. తనకు వచ్చిన కవర్ ఇచ్చాడు. చౌదరి అంతా చదివాడు, తల పంకించాడు. నోటీస్ అందుకున్న తారీఖు నుండి 15 రోజుల్లోగా నువ్వు వెళ్ళి తప్పు అంగీకరిస్తే చాలట అన్నాడు. అతను నన్నేమనుకుంటున్నాడు అంకుల్? అతను అన్నట్టే వెళ్ళి క్షమార్పణ చెప్పి అమ్మాయిని వివాహం చేసుకుని నరకం అంటే ఏమిటో రుచి చూపిస్తాను. రాస్కెల్! పిడికిలి బిగించాడు రవికాంత్. ఆవేశం వద్దు రవి, నువ్వంత దుర్మార్గుడవు కాలేవు. అలా అయితే అతను నీ వెంట పడేవాడు కాదు అన్నాడు. వెంటబడిన స్త్రీని వదిలించుకోలేని అసమర్థుడిని అంటావా అంకుల్? రోషంగా అడిగాడు. చూడు రవి, ఆవేశంతో పాటు అంతటి మంచి మనసు కూడా ఉంది. నువ్వు వివాహానికి పూర్వమే ఓ నిర్ణయానికి రావాలి. అదేమిటి అంకుల్? ఆ అమ్మాయి రేపు ఏడ్చి క్షమించమని కాళ్ళు పట్టుకున్నా కఠినంగా ఉండగలవా అన్నాడు నిదానంగా. నో నో అరిచాడు. తన ముందు చేయి చాచి ఒక స్త్రీ ఆసరా అడిగితే కాదంటాడా? అనలేడు. అతను నీరసంగా కుర్చీలో కూర్చుండిపోయాడు. దిగులు పడకు రవి, లాయర్ దగ్గరకు వెళదాం, తయారవ్వు అన్నాడు. రవి లేచి ప్యాంటు మార్చకనే టీషర్ట్ వేసుకొని వచ్చాడు. భయ్యా, నీ తల రేగింది. రీతు దువ్వెన ఇస్తే అందుకున్నాడు. ఈ టార్చర్ అంతా ఎందుకు? కాలేజీలో చదువుతుండగా ఎందరిని ఏడ్పించలేదు తను? అందరూ ఎంత శపించి ఉంటారో. మాతుంగలో ఉంటున్నాడు చౌదరి లాయర్ ప్రకాష్ కన్నా. అతను సాదరంగా ఆహ్వానించాడు. టీ తీసుకున్నాక కేసు వివరాలన్నీ అడిగాడు. అన్నీ రాసుకున్నాడు. అవన్నీ మననం చేసుకున్నట్టు తల పంకించాడు. చౌదరి, పిల్లల్ని హలో అనవా అన్నాడు. చౌదరి పకపక నవ్వాడు. నీ లాయర్ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. రవికాంత్తో ఒంటరిగా మాట్లాడాలని అంటే కాదంటామా అని అతని లోపలికి వెళ్ళిపోయాడు. మిస్టర్ రవికాంత్, ఒక్క ప్రశ్నకు సూటిగా జవాబు చెబితే నీవు ఏం చేయాలో జవాబు నేను చెబుతాను. అడగండి సార్. కోమల్ పటేల్తో కాక మరే అమ్మాయితోనైనా నీకు శారీరక సంబంధం ఉందా? ఐ మీన్ సెక్షువల్ కాంటాక్ట్స్ ఉన్నాయా? రవికాంత్ ముఖం గంభీరంగా పెట్టాడు. సిగ్గుపడాల్సిందేం లేదు యంగ్ మ్యాన్, అది క్లియర్ అయితే నాకు తేలిక అన్నాడు పైప్ పీలుస్తూ. నో సార్, నో అన్నాడు మెల్లగా. నిజమే చెప్తున్నావా? ఎగ్జాక్ట్లీ సార్ అన్నాడు దృఢంగా. దెన్ ఇట్ ఈజ్ ఈజీ అన్నాడు ప్రసన్నవదనంతో. రవికాంత్ రిలాక్స్గా చూశాడు. ఓకే మై బాయ్, నువ్వేం దిగులు పెట్టుకోకు అన్నాడు లేచి భుజం తట్టాడు. అంతా నీకు చెప్పాడు, కేసు ఎలా నడుపుతావో నీ ఇష్టం అన్నాడు బయటికి వచ్చిన చౌదరి. మరేం పర్వాలేదు, డాక్టర్ చేత పరీక్ష చేయించుకోమంటాను. అంత ఎందుకు, జవాబు నేనిస్తానుగా అన్నారాయన. ఆయనకు ధన్యవాదాలు అర్పించి ఇద్దరూ బయటికొచ్చారు. చూడ్రేను, నేను ఈ లోనుకు అప్లై చేసినప్పుడు నా దగ్గర ఈ షెడ్డు తప్ప డబ్బు లేదు. ఈ స్థలం, ఈ షెడ్డు అంతా కలిపి 25,000 అని చూపాను. 75,000 అప్పు ఇచ్చింది బ్యాంకు. అప్పుడే విజయ్ కనిపిస్తే 2 లక్షలు దొరికేవి సగర్వంగా అన్నాడు శ్రీనివాసరావు. ఆయన బ్రష్ల ఫ్యాక్టరీ పెట్టాడు. విజయ్ అనే అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్ను మేనేజర్గా వేశాడు. రేణును క్లర్క్గా వేసుకున్నాడు. విజయ్ గారికి ఎందుకు ఎక్కువ ఇస్తారు అన్నది. అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్ కదా, నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే వచ్చే ఏడు అతనితో విడిగా పెట్టిస్తాను అన్నాడు. అయితే స్త్రీలకు ఇస్తారా అంకుల్? ఆహా, అందరికీ ఇస్తారు. కానీ నువ్వు ఇప్పుడప్పుడే అలాంటి ప్రయత్నాలేమీ చేయకు. మీ ఆయన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో అలమటిస్తున్నాడు అన్నాడు. రేణు ముఖం ఉదాసీనంగా మారిపోయింది. రోజుకు రోజు క్షీణించే ఆరోగ్య పరిస్థితి గుర్తుకు వచ్చింది. నీరసంగా ఫైల్ తీసుకొని తన సీట్లోకి వచ్చింది. హాయ్ మిస్సెస్ రేణు, తుఫాన్లా వచ్చాడు విజయ్. అంత కష్టపడి మిస్సెస్ అనకపోయినా నేను బాధపడనులేండి అన్నది అతని వంక చూస్తూ. అతనెప్పుడూ ఏదో బట్టల కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు నీటుగా ఉంటాడు. రేణుగారు, కాఫీ తాగటానికి వస్తారా? మనకంత మంచి అలవాట్లు లేవు గాని వెళ్ళి తాగిరండి అన్నది. అతను లేచాడు.
గంపెడు ఆశతో వస్తే 2 గంపల నిరాశతో పంపుతున్నారు. ఆ పాపం ఊరికే పోతుందా? మీకు 2 రోజులు కాఫీ దొరకదు అన్నాడు. ఆమె పకపక నవ్వింది. శపిస్తున్నారా అన్నది నవ్వుతూ. శపించడానికి పత్నీవ్రతుడను కానే, బ్రహ్మచారిగాడిని అన్నాడు. బ్రహ్మచారి వాక్కుకు బలం ఎక్కువగా ఉంటుంది. నేను ఆర్డర్ వివరాలు రాయాలి, మీరు వెళ్ళండి, మరోసారి వస్తాను అన్నది ఫైల్లో నుండి కాగితాలు తీస్తూ. ఏమండి, నేను తెలుగు సినిమా విలన్లా కనిపిస్తున్నానా మీకు? తెలుగు నవలల్లోని హీరోలా కూడా కనిపించడం లేదు, మామూలు విజయ్లా కనిపిస్తున్నారు. రేపొస్తాను అన్నది. వాగ్దానం చేశారు. మర్చిపోయి మంత్రిని అనిపించుకుంటారో, నిలబెట్టుకుని గుమస్తాన్ అనిపించుకుంటారో మీ ఇష్టం అన్నాడు. అతను వెళ్ళిపోయాడు. కొందరు అదృష్టవంతులు కొండ విరిగి మీద పడుతున్నా నిశ్చింతగా నవ్వుతారు అనుకుంది విజయ్ని చూసి. ఆమె అకౌంట్స్ అన్నీ రాసింది. బ్యాంకులో ఇంకో 10,000 లోన్ ఉంది. దానికి అనవసరంగా అంకుల్ వడ్డీ కడుతున్నారు అనుకుని ఆయన దగ్గరకు వెళ్ళింది. మావయ్య, మనకు 60,000 వచ్చింది కదా, వడ్డీ కడుతూ ఈ 10,000 బ్యాలెన్స్ ఎందుకు పెట్టారు అన్నది. మీరు కట్టమంటే ఇప్పుడే వెళ్ళి బ్యాంకులో కడతానన్న ధోరణిలో. శ్రీనివాసరావు నవ్వాడు. అది కాదమ్మా, ఆ 10,000 సిన్సియర్గా కట్టేస్తాననుకో, బ్యాంకు వాళ్లతో మనకున్న సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి. మళ్ళీ మనకు ఓ 1,00,000 రూపాయల ఆర్డర్ వచ్చిందనుకో, అప్పుడు అంత అమౌంట్ ఉండొద్దు. ఈ 10,000 లోను బ్యాలెన్స్ ఉంది కాబట్టి బ్యాంక్ అతను మళ్ళీ మనకు లోన్ ఇస్తాడు అన్నాడు. ఇన్ని లొసుగులున్నాయా? అంటే ఆ 10,000 మీరు కావాల్సి కట్టలేదని తెలియదు అని ఫైల్ తీసుకుని బయలుదేరింది. చూడమ్మా, ఇది నీకు మోసంలా కనిపిస్తుందేమో, నాకు తెలియదు. ఈ ఫీల్డ్లో నిజాయితీ పూర్తిగా పనికిరాదు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను అన్నది ఆమె మెల్లగా. తన గదిలోకి వచ్చేసి మిగిలిన పని పూర్తి చేసేసరికి 4 దాటింది. ఆమె లేచి బయటకు వచ్చింది. అమ్మా రేణు, నీవు త్వరగా వెళ్ళాలనుకుంటే వెళ్ళమ్మా అన్నాడు ఆప్యాయంగా. అలా వెళ్ళినా అనుమానపడకుండా ఉండలేరు మావయ్య. అతనికి నువ్వంటే ప్రత్యేక అభిమానం కదూ, అందుకే వదిలేస్తాడు అంటూ సాధిస్తాడు అన్నది దిగులుగా. ఆమె ఇంటికి వచ్చేసరికి కనకమ్మ ఏడుస్తోంది. రాజు చెయ్యి ఎత్తి మీదికి వెళ్తున్నాడు. అయ్యో, నేనేమన్నాను బాబు? నువ్వు నీ డబ్బు ఇవ్వలేదని అమ్మాయి ఉద్యోగం చేస్తుందన్నాను. ఆమె కళ్ళు నిండుకోగా భయంగా వెనక్కు జరుగుతోంది. ఆ దృశ్యం చూసేసరికి రేణు హృదయం బగ్గుమంది. ఏ తల్లి కోసం తను ఈ 2వ వివాహానికి అంగీకరించిందో ఆ తల్లిని కొట్టడానికి చెయ్యెత్తటమా? బావ పూర్తిగా మానవత్వం మర్చిపోయాడు అనుకుంది. చేసింది చాలక ఇంకా జవాబు కూడాను. ఆనాడు కొడుకుతో కులికింది, ఈనాడు తండ్రితో కులుకుతోంది. ఆ మాట చెప్పవేం అని చెయ్యెత్తాడు. వెనక నుండి ఆ చేతిని పట్టుకుంది రేణు. అవును, నా ఇష్టం వచ్చిన వారితో తిరుగుతాను, అడిగే హక్కు నీకు లేదు. నీవు స్వయంగా నా స్నేహితురాల్ని బుట్టలో పెట్టిన సంగతి తెలియదా అన్నది ధైర్యంగా. ఓహో, నాతో నీకు పంతమా? ఏం ఉండకూడదా? ఉంటే నాశనం అవుతావు. ఆడది అణిగి మణిగి ఉండాలి తెలుసా అన్నాడు దర్పంగా. అబ్బా, ఎంత పెద్ద జీవిత సత్యం చెప్పావు బావా. తెలుగు సినిమా వారికి చెప్పు, నీ భావాలను గౌరవిస్తారు. నాశనమట నాశనం. ఇంకా నన్నేం నాశనం చేస్తావు అన్నది కసిగా. చేస్తాను. నన్నెదిరించి ఎలా బ్రతుకుతావో చూస్తాను అన్నాడు పళ్ళు కొరుకుతూ. మహారాజులా బ్రతుకుతాను. మళ్ళీ మా అమ్మనేమైనా అన్నావో మర్యాద దక్కదు అన్నది ఛాలెంజ్ చేస్తున్నట్టు. ఏం చేస్తావేం? చేసే పనులు చెప్పబడవు గాని గొంతు పాడు చేసుకోకు అన్నది. అతను బోన్లో పడ్డ పులిలా తిరుగుతున్నాడు. రేణు, నేను ఊరెళ్ళిపోతానే, మావయ్య పంచన ఇంత ఉడికేసుకొని తింటానే కనకమ్మ బాధగా అంది. ఎవరి పంచనా బ్రతకాల్సిన అవసరం లేదమ్మా, మన బతుకు మనం బతుకుదాం అన్నది ధైర్యంగా. ఇదిగో, పిచ్చి వేషాలేస్తే విడాకులిస్తాననుకున్నావేమో, చచ్చినా ఇవ్వను. నిన్ను నలిపి నాశనం చేస్తాను అన్నాడు. అది నీ తలకెక్కాలి అన్నది వేళాకోళంగా. ఏదో అనబోయాడు. సీత పనిపిల్ల వచ్చింది. అది ఆదుర్దాగా చూసింది. రేణుకమ్మ, మా అమ్మ మిమ్మల్ని రమ్మంది. రాత్రి నుండి నానికి చాలా జ్వరం. రేణు అంటున్నాడు అన్నది. రాత్రి నుండా? నాకు చెప్పలేదేం? తీవ్రంగా అడిగింది రాజును. నా కొడుకు నా ఇష్టం అన్నాడు మొండిగా. నీ కొడుకు అంటూ అడ్డం పెట్టుకొని నన్ను పెళ్లి చేసుకున్న సంగతి మర్చిపోయావా అన్నది మండిపడుతూ. అమ్మా, నువ్వు మాట్లాడక కూర్చో. నానేం చూసి అవసరమైతే తీసుకుని వస్తాను. చెప్పులు వేసుకుంది రేణు. నా బిడ్డను నేను చూసుకుంటాను, మీరెవ్వరూ వెళ్ళనవసరం లేదు అని ముందుకు వచ్చాడు రామరాజు. నీ బిడ్డ?
పళ్ళు కొరికింది రేణు. అతన్ని తోసుకొని వెళ్ళి కనిపించిన ఆటో ఎక్కేసింది. రేణు అతను పిలిచే లోపలే చాలా దూరం వచ్చేసింది ఆటో రిక్షా. ఆమె సీత ఇంటికి వచ్చేసరికి డాక్టర్ కూడా ఉన్నాడు. ఏమిటి డాక్టర్ గారు, ఎలా ఉంది? అతను రేణుని ఎవరన్నట్టు చూశాడు. నానికి పిన్ని అన్నది సీత. ఐసి, మీ వారేరి? బాబును నీలోఫర్ ఆసుపత్రిలో చేర్పించండి అన్నారాయన. రేణుకు ఎక్కడలేని నీరసం వచ్చింది. గుండులా ఉన్న నాని అసలు గుర్తు తెలియకుండా అయ్యాడు. సీత అపరాధిలా తల వంచుకుంది. సీత, నానికింత జబ్బు చేస్తే నాకు చెప్పకూడదా? వారికి నీకు ఇష్టమైతే నాకేం అభ్యంతరం చెప్పు అన్నది. రేణు కళ్ళు వర్షిస్తున్నాయి. పద్మ కన్ను మూస్తే తెలిసి తెలియక తను ఎన్నో పొరపాట్లు చేస్తూ పెంచుకుంది. వాడిని లేపి భుజాన వేసుకుంది. సీత, వాడి మారుటి తల్లి హోదాలో కావాలనుకుంటే రా అనేసి బయటకు వచ్చి ఓ ఆటోను కేకవేసి ఎక్కింది. అసలు నానిని ఎత్తుకున్నట్టు లేదు. సన్నగా మూలుగు తప్ప మరే చలనం లేదు. ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. కుర్రాడు ఇంత వేళ్లాడే వరకు ఏం చేస్తున్నారు? నర్సు కోపంగా చూసింది. నానికి నయమవుతుందా నర్స్? డాక్టర్లు దేవుళ్ళు కారు అన్నది నర్సు. వాళ్ళు నానికి గ్లూకోజ్ ఎక్కించే ఏర్పాట్లు చేశారు. ఈ స్టూల్ ఇలా లాక్కొని కూర్చోండి అన్నది మరో జూనియర్ డాక్టర్. ఒక్క నిమిషం డాక్టర్ అని బయటికి వచ్చింది. తన పర్స్ వెతికితే 50 పైసల బిల్ల దొరకలేదు. అక్కడున్న ఎవరికో చిల్లర ఇచ్చి 50 పైసల నాణ్యం తీసుకుని శ్రీనివాసరావుకు ఫోన్ చేసింది. ఏమ్మా? అవతల నుండి ఆయన గొంతు వినిపించేసరికి కరిగిపోయింది. బావురుమని ఏడ్చేసింది. మావయ్య, నానికి చాలా జబ్బుగా ఉంది మావయ్య. మీరు 50 పైసల కాయిన్స్ తీసుకుని ఒక్కసారి వచ్చిపోండి అన్నది దిగులుగా. అలాగే నువ్వేం దిగులు పడకు, అవసరమైతే డాక్టర్ని కలుస్తాను అని హామీ ఇచ్చాక ఆయనకు ధన్యవాదాలు చెప్పి ఫోన్ పెట్టింది. ఆమెకు చాలా నిశ్చింతగా ఉంది. మనిషికో అండ ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుంది అర్థమైంది. రేణు వచ్చి నర్సును పంపించి నాని దగ్గర కూర్చుంది. 1 గంట గడిచింది. వాడు కళ్ళు విప్పాడు. నాని అన్నది ఆదుర్దాగా. లేను వాడు నవ్వాడు. ఇదివరలో అయితే అలా నవ్వినప్పుడు బుగ్గలో సెట్టపడి అందంగా కనిపించేవాడు. ఇప్పుడు వికృతంగా ముఖమంతా నోరే ఉన్నట్టు అనిపించింది. నాని, నేను నీ రేణుని అన్నది ఆనందంగా. వంగి వాడిపోయిన బుగ్గల మీద ముద్దు పెట్టుకుంది. లేను చెయ్యి కదిలించాడు. నీడిల్ బయటకు వచ్చింది. నాని, కదలకు నాన్న, నేనిక్కడే ఉంటాను అన్నది. వాడు నవ్వుతూ ఆమెను చూస్తున్నాడు. నేను నీ దగ్గరే ఉంటాను, మీ నాన్నతో దెబ్బలాడైనా ఇక్కడే ఉంటాను కన్నా అని వెళ్ళి డాక్టర్ను పిలిచింది. మళ్ళీ గ్లూకోజ్ పెట్టమని. నేను కొద్దిగా అజాగ్రత్తగా ఉన్నాను, చేయి కదిలించాడు అన్నది. ఆమె ముఖం చిట్లించింది. వెళ్ళి పిల్లల డాక్టర్ను పిలుచుకువచ్చింది. ఆమె పరీక్ష చేసి రేణునే చూస్తున్న ఆ కళ్ళను మూసివేసింది. దుప్పటి నిండా కప్పింది. వీఆర్ సారీ. నో డాక్టర్, నో, జాగ్రత్తగా పరీక్ష చేయండి అని అడిచింది. సారీ, అప్సెట్ కావద్దు. ఆమె భుజం తట్టింది. నాని, నిలువునా క్రింద పడిపోయింది. రేణు చేతిలోని ఫ్లాస్క్ క్రింద పెట్టి ఆమె భుజాలు పట్టుకొని లేపాడు శ్రీనివాసరావు. మావయ్య, చూడు మావయ్య, నేనెవరి కోసం నా జీవితం బలి పెట్టుకున్నానో వాడు నన్ను వదిలాడు మావయ్య. వదిలి వెళ్ళిపోయాడు. నన్ను ఏకాకించేసిపోయాడు. పద్మక్క, నన్ను క్షమించక్క అన్నది. హిస్టీరియా వచ్చిందాన్లా అరుస్తూ తల బాదుకుంది. చూడండి, ఇది ఆసుపత్రి, గొడవ వద్దు అన్నది నర్సు. శ్రీనివాసరావు ఆమెను బలవంతంగా బయటకు తెచ్చాడు. అప్పుడే రిక్షా దిగుతున్న రామరాజు, సీత కనిపించారు. హంతకుడవు, దుర్మార్గుడివి, నీచుడివి. మనిషిని ఒక్కసారి చంపుతారు. నువ్వు వేధించి ఏడిపించి మరీ చంపావు. దెబ్బతిన్న ఆడనాగులా ముందుకు ఉరికి అతని కాలర్ పట్టుకుంది. రేణు, శ్రీనివాసరావు వెనకే రాకపోతే అతని గొంతు నులిమివేసేది. నిర్దాక్షిణ్యంగా తల గోడకు బాదుకుంది. నానీకేమైంది? సీత అడిగింది. నీ సవత్తల్లి పోరు కందకుండా వెళ్ళిపోయాడు. ఆ పసివాడు కూడా నీ రాక్షసత్వం భరించలేకపోయాడు. బహుపతివ్రత లక్షణం కాబోలు. సీత, స్నేహితురాలికి మర్చిపోలేని మహోపకారం చేశావు. నాని. రేణు, శ్రీనివాసరావు ఆమెను దూరం తీసుకువెళ్ళాడు. చూడమ్మా, నువ్వు సహకరించకపోతే మనం నాని శవాన్ని ఇక్కడే అప్పగించిపోవాలి అన్నాడు కాస్త తీవ్రంగా.
లేదు లేదు మావయ్య, నేనేమనను, ఒట్టు, వెళ్ళి నానిని తీసుకురండి అన్నది కూలబడి మోకాళ్లలో ముఖం దాచుకుని. అరగంట తర్వాత ట్యాక్సీ వచ్చింది. శ్రీనివాసరావు రేణుని తీసుకువెళ్ళి అందులో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత తెల్లని గుడ్డలో చుట్టిన నాని శవాన్ని ఆమె ఒడిలో పెట్టాడు. తను ప్రక్కన కూర్చున్నాడు. రావు తల బొప్పి కట్టింది రేణుకు. రామరాజు, సీత మౌనంగా ముందు సీట్లో కూర్చున్నారు. రేణు ప్రతిఘటిస్తుందనుకున్నారు, కానీ ఆమె నోరు విప్పలేదు. ఇల్లు చేరాక తెల్లవార్లు కనకమ్మే ఏడ్చింది. తెల్లవారాక శ్రీనివాసరావు ఇరుగు పొరుగుల సహాయంతో నానిని ఖననం చేసి వచ్చాడు. అతను వెళతానంటే రేణు మౌనంగా తలాడించింది. మధ్యాహ్నం తారమ్మ క్యారియర్ తీసుకువచ్చి పరామర్శిస్తే నీరసంగా నవ్వి ఊరుకుంది. ఆమె అన్నం పెడితే తినేసింది. వాడికి ఆయుష్ మూడింది, పోయాడు, నువ్వు బాధపడకు రేణు తలాడించింది. మరి కాసేపు వేదాంతం చెప్పి వెళ్ళిపోయింది తారమ్మ. ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలుతున్నట్లు ఉంది. ఉండి ఉండి ఎప్పుడో కనకమ్మ ఏడ్పు వినిపిస్తుంది. రామరాజు దొంగలా వస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. రేణు శూన్యంలోకి చూడటం తప్ప ఎవరినీ పట్టించుకోవటం లేదు. పరామర్శించటానికి విజయ్ వచ్చాడు. ఐఎమ్ సారీ రేణు అన్నాడు మెల్లగా. ఆమె తల ఎత్తి పేలవంగా నవ్వింది. అతను అరగంట కూర్చొని ఆమె నోట ఒక్క మాట వినిపించకపోయేసరికి వస్తానని లేచాడు. నాకు ఇంకేం రాశాడో ఆ దేవుడు. బంగారం లాంటి పిల్ల బండరాయి అయింది బాబూ, లేపకపోతే అలాగే కూర్చుండిపోతుంది అంటూ ఏడ్చింది కనకమ్మ. శ్రీనివాసరావు వచ్చినా, తారమ్మ వచ్చినా, సీత వచ్చినా రేణు ధోరణి మారలేదు. ఆ ఊ తప్పితే రెండో మాట లేదు. రేణు, మన ఇంటికి వెళదాం రామ్మా. వెంటనే లేచి వాళ్ల వెంట వెళ్ళింది. 2 రోజులున్నా ఒక్క మాట మాట్లాడించలేకపోయారు. మనం అడుగుతున్నాం కాబట్టి, సమయానికి అందిస్తున్నాం కాబట్టి అలా చేస్తుంది. ఓ రోజంతా ఊరుకుందాం, ఏం చేస్తుందో అన్నది తారమ్మ. సరే అన్నాడు శ్రీనివాసరావు కళ్ళజోడు తీసి కళ్ళు ఒత్తుకొని. ఆ రోజంతా ఆ ఛాయలకు ఇద్దరూ వెళ్ళలేదు. ఉదయం ఆమె బాత్రూంకు వెళ్ళి వచ్చి మంచంపై పడుకుంది. అంతే, మళ్ళీ లేవనే లేదు. తారమ్మ తాళం వేసి పనివారికి చెప్పి పేరంటానికి వెళ్ళి వచ్చింది. సాయంత్రం శ్రీనివాసరావు వచ్చి రేణు విషయం అడిగాడు. ఊరుకోండి, మరి కాసేపు తనే లేచి వస్తుంది అన్నది విసుగ్గా. రాత్రి భార్య మాట వినదలుచుకోలేదు. ఆయన గదిలోకి వెళ్ళాడు. నిద్రపోయిందో స్పృహ తప్పిందో తెలియనట్టు పడి ఉంది రేణు. రేణు ఆయన కుదిపిన మీదట లేచింది. ఏమ్మా, ఆకలిగా లేదు? ఉన్నదన్నట్టు తలాడించింది. నలిగిన జుట్టు, మాసిన చీర రేణులా లేదు. ఎవరో వయసు మళ్ళిన అమ్మాయిలా ఉంది. మరి వచ్చి అత్తయ్యను అడగవద్దా? ఆమె జవాబు చెప్పలేదు. అతను రమ్మంటే వచ్చింది, కూర్చోమంటే కూర్చుంది, అన్నం పెడితే తిన్నది. తారమ్మ వేసిన కూరతోనే అన్నం కానిచ్చేసింది. మళ్ళీ అడగలేదు. 2-3 రోజులు అన్ని విధాలా పరీక్షించిన శ్రీనివాసరావుకు మతిపోయింది. అతను సాయంత్రం రేణుని తీసుకుని ఇంటికి వచ్చాడు. ఈ పరిస్థితిలో నీకు సహనం చాలా అవసరం రామరాజు అన్నాడు ఆర్తిగా. ఏం సహనమో ఏం పాడో, ఈ ఇంట్లో శాంతి సౌభాగ్యాలన్నీ మూట కట్టుకుని వెళ్ళిపోయింది పద్మ. ఈ ముసలి పీనుగు ఒక్కరితే గంటకోసారి శోకం తీస్తుంది అన్నాడు వడవడా వణుకుతూ పడుకున్న కనకమ్మని చూపించి. అతను వంట చేసుకుంటున్నాడు. రేణు వీటన్నింటికీ అతీతంగా ఓ మూల కూర్చుండిపోయింది. ఆమె తన గోళ్లకేసి చూసుకుంది. రేణు, అమ్మకు జ్వరం వచ్చిందట అన్నాడు. అన్నది ఎటో చూస్తూ. నాయనా, నన్నేదైనా ఆసుపత్రిలో చేర్పించు కనకమ్మ వణుకుతూ అడిగింది. ఎందుకమ్మా, నేను డాక్టర్ని తీసుకొస్తాను. శ్రీనివాసరావు డాక్టర్ను తెచ్చి మందులు ఇప్పించి బ్రెడ్డు, హార్లిక్సు కొన్నాడు. రామరాజు ముఖం చిట్లించుకొని తన పని తను చేసుకోపోసాగాడు. తన ధర్మంగా భావించి చెప్పి వచ్చాడు. అబ్బా కొడుకులు అనుభవించారు, ఆ మాత్రం సహాయం చేయకపోతే ఎలా అంటున్నాడు. వెనక్కు తిరిగి వచ్చి 4 అంటించాలనుకున్నాడు. కానీ అది సమయం కాదని ఊరుకున్నాడు శ్రీనివాసరావు. ఆ మర్నాడు ఫ్యాక్టరీలో పని తెమ్మలేదు. విజయ్ లీవ్ పెట్టి వెళ్ళాడు. 3వ రోజు వెళ్ళేసరికి కనకమ్మ మూలుగుతూ రేణుకు బ్రెడ్ ముందట పెట్టింది. 2 రోజులుగా నా తల్లి ఏం తినలేదు నాయనా అన్నది ఏడుస్తూ కనకమ్మ. రామరాజు తినమని అడగలేదా అన్నాడు జాలిగా చూస్తూ. నిన్నంతా ఇంటికే రాలేదు, ఈరోజు వచ్చి నోటికొచ్చిన మాటలు తిట్టి వెళ్ళిపోయాడు అన్నది వెక్కుతూ. అంత కఠినంగా మారిపోయాడా? అంతా మా కర్మ బాబు,
దేవుడు లాంటి అల్లుడు అలా అయ్యాడంటే మా రాత బాగాలేదు. అమ్మాయికి ఏమైందంటారు అన్నది. మీరేం కంగారు పడకండి, నేను రేపే వెళ్ళి సైకియాట్రిస్టుతో మాట్లాడతాను. అమ్మాయి షాక్ తిన్నది అన్నాడు ఓదార్పుగా. నీ ఒక్క కొడుకు కొండంత కీర్తితో బ్రతకని నాయనా. నా బిడ్డ నా కళ్ళ ముందు 4 కాలాల పాటు ఉంటే అంతే చాలు అన్నట్టు అడగడం మరిచాను నాయనా. బాబెలా ఉన్నాడు అన్నది కళ్ళు ఒత్తుకొని. ఆ క్షణంలో శ్రీనివాసరావు ఆమెకు దేవుళ్లా కనిపించాడు. వాడు క్షేమంగా ఉన్నాడమ్మా, నెల రోజుల్లో వస్తాడు. అమ్మాయికి మనం చెప్పే వరకు ఏం చెయ్యాలని తోచటం లేదు. మీరు తల దువ్వుకొమ్మని స్నానం చేయమని చెప్పండి అన్నాడు. అలాగే బాబు, కళ్ళు ఒత్తుకుంది. శ్రీనివాసరావు వెళ్ళిపోయాడు. రవికాంత్ విచారంగా ఉత్తరం ప్రక్కన పెట్టాడు. అతనికి తను కోర్టులో పటేల్కు వ్యతిరేకంగా కేసు గెలిచానన్న తృప్తి, సంతోషం హరించుకుపోయాయి. భయ్యా, పార్టీ ఇవ్వాలనే కదూ లైలా మజ్ను ఫోజ్ పెట్టావు? పరుగుల మీద వచ్చింది రీతు. అదేం లేదు, నా స్నేహితురాలి కొడుకు పోయాడట. ఈ ఉత్తరం చూస్తే నాకు బాధ వేసింది అన్నాడు మెల్లగా. స్నేహితురాలంటున్నావు, చాలా దగ్గరా అన్నది చిలిపిగా. ఆహా అన్నాడు అన్యమనస్కంగా. నీ దగ్గరుండే ఫోటోలో అమ్మాయేనా అని అడిగింది కుతూహలంగా, గడ్డం క్రింద చేయి చేర్చుకుని. ఆ ఫోటో నువ్వెప్పుడు చూశావు అన్నాడు కాస్త కోపంగా. ఏం చూడకూడదా? అందరి విషయాలు అడుగుతావు, నీ విషయాలు మాత్రం చెప్పవు. పో, అసలు నాతో మాట్లాడవద్దు అలక సాగించింది. అది కాదు రీతు, ఆమె నా ఫ్రెండ్, గైడ్ తెలుసా అన్నాడు. చాలా రోజుల తర్వాత సిగరెట్టు వెలిగించుకున్నాడు. మరైతే ఆమెను వివాహం ఎందుకు చేసుకోలేదు మరి? జరిగిన విషయం అంతా చెప్పాడు. ఆమె శ్రద్ధగా విన్నది. ఇంత త్యాగం చేసినా అర్థం లేకుండా పోయిందే అని నా బాధ అన్నాడు. అతనికి కూడా చాలా చనువు ఏర్పడింది నానితో. వాడి చిలిపి చేష్టలు గుర్తుకు వచ్చి కళ్ళు నీటితో నిండాయి. సారీ భయ్యా అన్నది మార్దవంగా. రవి, కంగ్రాచులేషన్స్, ప్రకాష్ కన్నా ఫోన్ చేశాడు. సంతోషంగా వచ్చాడు చౌదరి. నేనే వద్దామనుకున్నాను అంకుల్, డాడీ ఉత్తరం చదువుతుండగానే సమయం అయిపోయింది అన్నాడు సిగరెట్ యాష్ ట్రేలో పడేస్తూ. రీతు, మమ్మీతో చెప్పు పకోడీలు చేయమని అన్నాడు. ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పు, ఏమంటాడు మీ పటేల్? అనడానికి ఏముంది అంకుల్, అతను నేను లాయర్ని కన్సల్ట్ చేస్తాననుకోలేదు. నా పాత అలవాట్లు సేకరించాడు. నేను అమ్మాయిలతో తిరిగానన్న నమ్మకం దృఢంగా ఉంది. డాక్టర్ రిపోర్టు విని తెల్లమొహం వేశాడు. అదిగాక ప్రకాష్ అంకుల్ దేవాంతకుడు. క్రాస్ ఎగ్జామ్లో ఆ అమ్మాయే తన బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పేలా చేశాడు అన్నాడు తేలికగా నిట్టూర్చాడు. డబ్బు ఎక్కువయ్యి పిల్లలను విశృంఖలత్వంగా తిరగనిచ్చి ఆ పొరపాట్లు ఎవరినెత్తినో రుద్దాలనుకుంటే ఎలా అన్నాడు చౌదరి. ఏమైనా మన నెత్తిన పడిన నిందపోయింది, అదే సంతోషం అంకుల్ అన్నాడు భారం దిగినట్లు. బర్మా షెల్లో ఉద్యోగం వద్దన్నావుట అన్నాడు. నాకంతగా ఇష్టం లేదంకుల్, డాడీ కాంట్రాక్ట్ చేయమంటే ఆలోచించాను కానీ ఇప్పుడేదో ఫ్యాక్టరీ పెట్టారట, దాంట్లో పని చేయాలని ఉంది అన్నాడు. నీకుంది, కానీ నీవు అక్కడ పనిచేయటం వాళ్ళు ప్రెస్టేజ్గా భావిస్తున్నారు. క్రికెట్ క్లబ్కు వెళ్ళటం లేదట అన్నాడు. ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అంకుల్ అన్నాడు అనాసక్తిగా రవి. అతని మనసులో నాని తిరుగుతున్నాడు. నాని అంటే రేణుకు ప్రాణం. ఆమె ఎంత అప్సెట్ అయిందో. ఈ ఒక్కసారి మ్యాచ్లో పాల్గొని నీకిష్టం లేకపోతే మానిద్దు గాని అన్నారాయన. సారీ అంకుల్, మిమ్మల్ని నిరాశపరిచానని అనుకోకండి. ఆ క్రికెట్ వల్లే నాకు కోమల్ పరిచయమైంది. ఇప్పుడు ఆడినా ఆ పాత జ్ఞాపకాలే నన్ను వెంటాడుతుంటాయి అన్నాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.